హాయ్ వీరభద్ర సార్ నమో నమో. ఇప్పుడు మొన్న తమిళనాడులో నెపోలియన్ యాక్టర్ సినీ యాక్టర్ ఆయన కోటీశ్వరుడు. ఆయనకు ఒకే కుమారుడు. చూడండి ఎంత పాపం బలహీనంగా అసలు పక్షపాతం టైపులో అసలు చెయ్యి ఇట్లా ఎత్తినడానికి కూడా కాదు. ఆయన కొడుకు పెళ్లి చేశాడు. ఆయన పడే తండ్రి వేదన, ఆ పెళ్లి జరిగినప్పుడు అందరూ చాస్పెట్టి తీసుకుంటే ఆనంద బాష్పాలు. గత జన్మలో ఆయన చేసిన కర్మ ఫలితం వల్ల అది వచ్చింటుంది అన్న. కానీ మనం ఒకటి తెలుసుకోవాలా, ఈ జీవితం ఎవరికి ఏది శాశ్వతం కాదు. అద్దె శరీరాలతో వచ్చినాం. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ధర్మాన్ని పాటియాలా, ధర్మాన్ని మాట్లాడాలా. కర్మ సిద్ధాంతం ఉంటుంది. ఎప్పుడు ఏ రూపంలో వచ్చి మనకు పనిష్మెంట్ ఇస్తారు తెలియదు. పాపం పడితే ఈ జన్మలోనే ఇవ్వచ్చు, లేదా గత జన్మలో కర్మ ఫలాలు బట్టి సంతానం లేకుండా ఉండడం కానీ, కుంటోళ్ళు గుడ్డోలు అవ్వడం కానీ, ఇవన్నీ బీదరికం కానీ ఇవన్నీ మనం చేసుకునే శాస్త్రాల వల్ల కర్మజనం ఉంటుందిరా. ఇప్పుడు శ్రీరెడ్డి ఉంది, బూతులు అన్ని మాట్లాడు, ఎప్పుడేం పచ్చి అమాయకులకు మాట్లాడుతుంది. గెలిస్తే ఏం చేస్తామని ఎట్లా మాట్లాడింది కదా, ఎదురుగే కనపడుతుంది కదా. ఇప్పుడు క్షమించానంటే అవుతుంది. కర్మ ఎవరు వదులుతురా. మనం మానవత్వంతో పాపం అనొచ్చు, కానీ భగవంతుడు ఎవరిని వదులుడు. 10 ఏళ్ళ వరకు ఒక లెక్క ఉంటుంది.